అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, పాస్టర్ ప్రవీణ్ మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగానే మారింది. ఇప్పటికీ మరణ కారణాలు ఇవి అని స్పష్టంగా తెలియలేదు. ఇప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. ఈ నేపథ్యంలో క్రైస్తవుల్లో ఎన్నో అనుమానాలు, భయాలు ఉన్నాయి. అదే సమయంలో కొంతమంది పాస్టర్లకు నోటీసులు జారీ చేయడం, మరి కొంతమందిని అరెస్ట్ చేయడంపై కూడా పాస్టర్లో భయాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాస్టర్ అజయ్ అరెస్ట్ తర్వాత మరికొంతమంది ఇవే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాస్టర్ అజయ్కు ప్రాణహాని ఉంది అంటూ అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే పాస్టర్ అజయ్పై ఫిర్యాదు చేశారు జోసెఫ్. పాస్టర్ అజయ్ యేసుక్రీస్తు విగ్రహాన్ని పగలగొడతానన్నారు, మరియమ్మ విగ్రహాన్ని పగలగొడతాను అన్నారు. దీంతో మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ జోసెఫ్ ఫిర్యాదు చేశారు. జోసెఫ్ ఫిర్యాదుతో అజయ్ని అదుపులోకి తీసుకున్నారు. అజయ్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. కానీ ఇప్పుడు అజయ్ను నిన్న వెళ్ళి కలిసి వచ్చారు. జాన్ మాస్ కూడా అజయ్ని కలిసి వచ్చారు. సో అజయ్కి ప్రాణహాని ఉంది అంటున్నారు. అజయ్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అజయ్ని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు? క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన ఇతరులను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని జాన్ మాస్క్ ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది పాస్టర్లు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే సమయంలో జోసెఫ్ అంటూ ఉన్నారు, అజయ్ మా మనోభావాలను దెబ్బతినేలా మాట్లాడారు. యేసుక్రీస్తు విగ్రహాన్ని పగలగొడతాను అని అజయ్ అన్నారు. మరియమ్మ విగ్రహాన్ని పగలగొడతాను అని అజయ్ అన్నారు. దాంతో మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేము ఫిర్యాదు చేశామని జోసెఫ్ అంటున్నారు. సో ఇదే విషయంపై మాట్లాడటానికి మనకి జోసెఫ్, జాన్ ఇద్దరు కూడా అందుబాటులో ఉన్నారు. నమస్తే జోసెఫ్ గారు. నమస్తే జాన్ గారు. నమస్తే అండి. జోసెఫ్ గారు, ఫస్ట్ మీ దగ్గర నుంచి వస్తాను. ఏంటి ఈ కేసులో మీరు ఫిర్యాదు చేశారు, మీ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ అయింది, అరెస్ట్ కూడా జరిగింది. అజయ్ బాబుపై అంత కంప్లైంట్ చేసి అజయ్ బాబును రిమాండ్కు పంపించే విధంగా మీరు కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటి? సార్, ఆయనది గతంలో చూస్తే దేవదేవతలు దూషించారు. అది ఒక ఆన్వాయితీలా పనిలా పెట్టుకున్నారు. దాంతో పాటు అతను ఆగుతలేడు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ఏంటి అనే క్రమంలో ఆయన తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అంటే ఆయనకి ఏంటిది, ఇతర మనోభావాలతో ఆయన పని లేదు, కేవలం నేను ఎదగాలి అనే ఒక మెంటాలిటీ అనమాట. దీనివల్ల క్రైస్తవులకు కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవుడు ఇలా దూషిస్తున్నాడు ఇతర దేవుళ్లను అంటే ఏమవుతుంది, హిందువులు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు, ఖచ్చితంగా కౌంటర్లు ఇస్తారు. యాజ్ అ సిటిజన్ ఆఫ్ కంట్రీ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను క్రైస్తవులు, హిందువు, ముస్లిం అని చెప్పను. ఎవరైనా సరే ఏ రిలీజన్ని టార్గెట్ చేసి వాళ్ళని దేవుళ్ళని వాడుకొని, మెయిన్ పాయింట్ అంటే దేవుళ్ళని వాడుకొని ఎదుగుతా అంటే వాళ్ళని అణచివేయాల్సిందే ఎవరైనా సరే. ఇక్కడ ఓన్లీ అజయ్ బాబు గారని కాదు, ప్రతి ఒక్కరు. మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్ చేసిన ఇంకెవరో కనపడలేదా? వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని అడుగుతున్నారు. సార్, వాళ్ళకి జవాబు వచ్చేస్తుందండి, త్వరలోనే ఖచ్చితంగా వస్తుంది. నేను నిన్న మీ ఛానల్లో చెప్పాను చెల్లమ్మకు ఏమని, ఖచ్చితంగా సుప్రియ గారికి ఖచ్చితంగా. ఒక్క నిమిషం అండి జాన్ గారు, ఒక్క నిమిషం. జోసెఫ్ గారు మాట్లాడిన తర్వాత మీకే ఛాన్స్ ఇస్తాను. ఎవ్రీబడీ ఆర్ ఇన్ ద లిస్ట్ అండ్ యాక్చువల్లీ దీని కన్క్లూడ్ అయిపోయింది. ఇఫ్ దే వాంట్, ఇప్పుడు వాళ్ళకు మళ్ళీ దీన్ని కొనసాగాలి, లాగాలి, మళ్ళీ టైం కన్జ్యూమ్ చేసుకోవాలంటే మళ్ళీ చర్చలు పెట్టుకోండి, పర్లేదు. లేదు, నేను హామీ ఇచ్చాను మీ మీడియా ద్వారానే, ఓకే చెల్లమ్మ అన్నది కేసు వాపస్ తీసుకుంటారా అన్నది సరే. అది కాదు, అజయ్కి ప్రాణహాని ఉంది అంటున్నారు. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అజయ్కి ప్రాణహాని ఉంది, అటు అజయ్ బయటకు వచ్చిన తర్వాత ప్రాణహాని ఉంది, అజయ్కి జైల్లోనూ ప్రాణహాని ఉంది అని అంటున్నారు. సార్, ఇప్పుడు జైల్లో ప్రాణహాని ఉంది అంటే దాదాపు 3,000 మంది ఉంటారు అందులో. 3,000 మంది ఖైదీలు చెంచల్గూడ జైల్లో. వాళ్ళందరికి లేదు, ఇతనికి ఎందుకు ఉంటుంది? ఏదో పిచ్చి పిచ్చి వాగొద్దండి. ఏంటిది? మళ్ళీ టైం తీసుకుంటారా అంటే టైం తీసుకుంటా, పర్లేదు, నేను కూడా టైం తీసుకుంటాను. మళ్ళీ చర్చలు ఎందుకు? ఓకే జాన్ గారు. సార్, అజయ్ పాస్టర్ అజయ్ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా చేశారు. యేసుక్రీస్తు విగ్రహాన్ని పగలగొడతానన్నారు, మరియమ్మ విగ్రహాన్ని పగలగొడతానన్నారు. నా మనోభావాలు దెబ్బతిని కంప్లైంట్ ఇచ్చాను అని జోసెఫ్ అంటున్నారు.
అంటే జోసఫ్ గారు, ఒకవేళ మనం క్రైస్తవులం అయితే, నిజ క్రైస్తవులం అయితే, మన సహోదరుడు తప్పు చేస్తే మనం క్షమించి అతను చెప్పాలి మనం. అలా కాకుండా మీరు ప్రత్యేకించి డైరెక్ట్గా వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించి మీరు జైలుకి పంపించే ప్రయత్నం ఎందుకు చేశారు? మీరు చాలా వీడియోలు మీరు చూశాను, హిందువుల దగ్గర ఉండి హిందువులకు గాజులు చూపించుకుంటూ మీరు హిందువులేనా వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు చాలా చేశారు. మీరు మన గుడి పైన దాడి చేసే వృత్తి పట్టించుకోవట్లేదు, హిందువుల సపోర్ట్ గా మీరు చాలా మాట్లాడారు. అయితే హిందువుల సపోర్ట్ చేయడం మంచిదే, భావం మంచిదే, కానీ మీరు కూడా మీరు చాలా వీడియోలలో మీరు రెచ్చగొట్టే ప్రసంగాలు చాలా చేశారు. ఇప్పుడు క్రైస్తవులుగా ఉంటే అజయ్ బాబు విగ్రహాలు పలగొడతా అని ఎక్కడ అన్నాడో మీరు ఇంతవరకు చూపించలేదు ఎవరికి. అసలు ఈ అజయ్ బాబునే టార్గెట్ చేసి ఒక రోజులోనే మీరు ముందుకు వచ్చి చేశారు. మరి అజయ్ బాబుతో ముందు మాట్లాడాలి కదా మీరు. అజయ్ బాబు ఇలా ఎందుకన్నా అడగాలి కదా మీరు క్రైస్తవుడే కదా, తోటి క్రైస్తవుడే కదా. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ దళిత క్రైస్తవులు, రోమన్ క్యాథలిక్స్ అందరూ నిజమైన క్రైస్తవులు అన్న కోమలో. అది కాదు, అజయ్ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్ చేశారు. అజయ్ ఏమన్నారంటే, నాకు యేసుక్రీస్తు విగ్రహాన్ని ఇస్తే పగల కొడతాను, మరియమ్మ విగ్రహాన్ని ఇస్తే పగల కొడతాను అన్నారు. అది తప్ప కాదా? మరియమ్మ విగ్రహాలు పలగొడతానని తప్పే, కానీ నువ్వు క్రైస్తవుడిగా నువ్వు మాట్లాడాలి, నీ సహోదరునిగా నువ్వు వెళ్ళి మాట్లాడాలి. తమ్ముడు ఇట్లా అంటున్నావు కరెక్ట్ కాదు తమ్ముడు అని చెప్పాలి ముందు. నువ్వు యేసు ప్రభు వారు క్రైస్తవుడు, ఎవరైనా క్షమించి శాంతియుతంగా ఉండే వ్యక్తిత్వం మన క్రైస్తవులు ఉండాలి. అది కాదు అంటే ఇప్పుడు మీరు జోసెఫ్ కంప్లైంట్ ఇవ్వడాన్ని మీరు తప్పుపడుతున్నారా? 100% తప్పుపడుతున్నారు సార్. జోసెఫ్ గారు నిజంగా క్రైస్తవుడు అయితే పిలిచి అజయ్ బాబుతో ముందు మాట్లాడతారు. అజయ్ బాబు గారు ఇలా మీరు అనొద్దు, తప్పు ఇది, మనం క్రైస్తవులు అని చెప్తారు. మనం ఐక్యతగా ఉండాలని, మనం ఇట్లా ఉండాలని చెప్తారు. ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడి పైన కేసులు పెడుతున్నారు అంటే మధ్యలో ఎవరో ఉండి జోసెఫ్ గారితో పెట్టిస్తున్నారన్న అనుమానం మాకుంది. ఎవరు జోసెఫ్ని ఎవరో బెదిరించి కేసు పెట్టించారని మీరు అంటున్నారా? జోసెఫ్ గారిని ఎవరో మొబిలైట్ చేసి జోసెఫ్ గారితో కేసు పెట్టించారు. మీరు పెట్టండి, మేము హిందువులు వెళ్తే కేసు పెడితే బాగుండదు, ఇలాగో మా వాళ్ళని అరెస్ట్ చేయలేరు పోలీసు వారు, హిందువులు ఇన్ని మాటలు అంటున్నా కానీ ఏ పోలీసు వారు అరెస్ట్ చేయలేదు. అంటే జోసెఫ్ గారిని హిందువులు ఇన్ఫ్లుయెన్స్ చేసి అజయ్ బాబుని అరెస్ట్ చేయించారని మీరు అంటున్నారు, అవునా? అవునండి. ఓకే, జోసెఫ్ గారు మీరు క్లారిటీ ఇవ్వాలి. మీ వెనుక హిందువులు ఉన్నారు, మీతో ఆయనపై కేసు పెట్టించారని. ఆయన చెప్పింది ఏమి ఇంకేలేదు, అప్పటి నుంచి చెప్తున్నా. ఆయన వాయిస్ సార్ పీసీఆర్ జాన్ మాట్లాడేది జోసెఫ్ గారికి వినిపించట్లేదు, జాన్ గారు మాట్లాడేది వినిపించేటట్టు ఒక్కసారి తీసుకుంటాను. ఓకే జోసెఫ్ గారు నేను చెప్తా, జాన్ ఏమంటున్నారంటే మీరు అజయ్ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడాడు అంటే మీరు అజయ్కే చెప్పాల్సింది, అలా కాకుండా మీరు కేసు పెట్టారంటే మీ వెనుక హిందువులు ఉండి కేసు పెట్టించారని అంటూ ఉన్నారు. సార్ ఇక్కడ హిందూ క్రిస్టియన్ అని కాదండి, ఎవరు అసలు అక్కడ ఒక మతం లేదు, ఒక మతం లేదు. ఓన్ డిసిషన్, బట్ ఐ విల్ రివీల్ వన్ టైం కమ్స్. సమయం వచ్చినప్పుడు ఆ పర్సన్ వస్తారు, ఖచ్చితంగా వస్తారు. బుద్ధి చెప్పడం కాదు, సమస్య తీరా. నాకు కావాల్సింది ఏంది? శాంతి, సమాధానం, అంతే, వేరేం లేదు. మనం కొట్టుకోవద్దు, అదే ప్రయత్నం నాది. ఓకే, కానీ జాన్ గారు జోసెఫ్ అంటున్నారు నా వెనక ఎవరు లేరు, నేనే కేసు పెట్టాను అంటే మీరు జాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇప్పుడు హిందువులు ఉన్నారు అని చెప్పించాలని ఏమన్నా మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన నా వెనక ఎవరు లేరు, నేనే కేసు పెట్టాను, మనోభావాలు దెబ్బతిన్నాయంటే మీరు ఆయన ఎందుకు కేసు పెట్టారు, ఆయన వెనుక హిందువులు ఉన్నారని మీరు అంటున్నారు. సో అంటే మీరు దీన్ని వేరే లైన్లో వెళ్ళాలనుకుంటున్నారా? అంటే జోసెఫ్ గారు చెప్పింది 100% కరెక్టే. జోసెఫ్ గారు ఏమన్నారు, మేము క్రైస్తవులము, శాంతియుతంగా ఉంటాము, అందరం కలిసి ఉంటాము, యూనిటీగా ఉండాలని అంటున్నారు జోసెఫ్ గారు. అలాంటప్పుడు అజయ్ బాబు గారు కూడా పాస్టర్, యాజ్ ఎ పాస్టర్ గా మీరు కూడా అతనికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి, తమ్ముడు ఇట్లా అనొద్దు, నువ్వు కరెక్ట్ కాదు, మన మనోభావాలు దెబ్బతింటాయి, మన క్రైస్తవులు మనం ఐక్యతగా ఉండాలని చెప్పలేదు అన్న బాధ మాకున్నది. అంటే అసలు అజయే ఐక్యతకు విరుద్ధంగా, ఐక్యతకు భంగం కలిగించేలాగా మాట్లాడినప్పుడు ఇంకా మా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మేము ఎలా వెళ్తామని అంటున్నారు. జోసెఫ్ గారు వినిపిస్తుందండి మీకు? జాన్ మాట్లాడేది మీకు వినిపిస్తుందా? జోసెఫ్ గారు ఆడియో రావట్లేదు. నా వాయిస్ క్లియర్ ఉందా? మీ ఆడియో ఓకేనండి. ఇప్పుడు మీకు జాన్ గారు మాట్లాడేది మీకు వినిపిస్తుందా? అసలు ఏమీ వినిపించలేదు. ఓకే, జాన్ గారు మీకు మరొక లింక్ పంపిస్తున్నాం, జూమ్ లింక్, ఒకసారి మీరు దానిలో జాయిన్ అవ్వండి. పీసీఆర్ నేను జాన్ గారితో మాట్లాడవచ్చా ఇప్పుడు? మాట్లాడచ్చు. ఓకే,
జోసెఫ్ గారు మీకు వేరే లింక్ పంపిస్తున్నారు, ఒకసారి మీరు దాంట్లో మాట్లాడు. ఓకే, జాన్ గారు, అజయ్ మీద కంప్లైంట్ చేసింది జోసెఫ్. ఆయన మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని, కానీ మీరేమో వేరే విధంగా పోర్ట్రేట్ చేస్తారు దాన్ని. సార్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మనోభావాలు అనేది జోసెఫ్ గారు ఒక్కరే లేరు కదా. జోసెఫ్ గారు బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన హిందువులతోని ఎన్నో గుడిలోకి వెళ్తాను అక్కడికి వెళ్తాను అని చెప్పేసి హిందువులనే మీరు గాజులు వేసుకోండి, మీరు ఎవరి మీద దాడి చేయట్లేదు, మీరు ఎవరిని ప్రశ్నిస్తలేరని హిందువులే ప్రశ్నించండి ఆయన. ఒకప్పుడు ఆయన వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి, ఆల్రెడీ చెప్తున్నారు వాడు క్రైస్తవుడు కానీ ఎవడైనా సరే క్షమించొద్దు, మనం భారతదేశంలో పుట్టినాం, మేము కూడా భారతదేశంలో పుట్టినామండి, మేము బయట పాకిస్తాన్ లో పుట్టామా? అజయ్ వెనుక కుట్ర జరిగింది, అజయ్ వెనుక హిందువులు కుట్ర పన్నారు అంటున్నారు, కానీ అజయ్ ని అరెస్ట్ చేయడానికి కారణం జోసెఫ్ అంటున్నారు. నేనే కేసు పెట్టాను అని జోసెఫ్ అంటున్నారు. ఆయన ఎఫ్ఐఆర్ తీసుకొచ్చారు. ఎందుకు అని అంటే ఒక వీడియో చూపిస్తున్నారు, అందులో మరియమ్మ విగ్రహాన్ని పగలగొడతాను, క్రీస్తు విగ్రహాన్ని పగలగొడతాను, తెచ్చివ్వండి అని అజయ్ అన్నటువంటి మాటలు ఉన్నాయి, వాటిని చూపించి కేసు పెట్టారు. కానీ మీరు ఈ సమస్యను ఇంటర్నల్గా అంటే క్రైస్తవుల్లోనే ఉన్నటువంటి ఈ సమస్యను అలా పరిష్కరించకుండా దాన్ని హిందువుల మీదకు మీరు నెట్టేలాగా ప్రయత్నం చేస్తున్నారు అని కరుణాకర్ సోల్ లాంటి వాళ్ళు అంటున్నారు. కంప్లైంట్ పెట్టింది హిందువులు ఏం కాదు సార్. ఇప్పుడు పాస్టర్ అజయ్ విషయము, జోసెఫ్ గారి విషయం మాట్లాడుతున్నాం మనము. పాస్టర్ అజయ్ పైన చాలా మంది హిందువులు దాడి చేశారు, మీడియా సోషల్ మీడియాలో కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ. అప్పుడు జోసెఫ్ గారు మాట్లాడలేదు, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా కాలేదు, అరెస్ట్ కూడా చేయలేదు. జోసెఫ్ గారితో కేసు పెట్టిస్తే ఎంబడే అరెస్ట్ చేశారు. అంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారము ప్రవీణ్ పగడాల గారి హత్య కోసము మాట్లాడినాక అజయ్ బాబుని అరెస్ట్ చేయించారు వీళ్ళు. ఆయన అన్న మాటలు ఎప్పుడన్నాయో అప్పుడు అరెస్ట్ చేయించలేదు, ఒక అజయ్ బాబు గారి విషయం బయటకు వచ్చినాకనే అరెస్ట్ చేయించారు. అంతకు ముందే అన్నారు, కానీ అంతకు ముందు అన్నప్పటికీ పట్టించుకోకుండా ప్రవీణ్ పగడాల విషయం వచ్చిన తర్వాత అయితే ఇంకొకటి కూడా అంటున్నారు, జోసెఫ్ ఇంకొకటి కూడా అంటున్నారు, మీరు కేవలం హిందువులు అనే మాటే తీసుకొస్తున్నారు, కానీ హిందువుల నుంచి ప్రవీణ్ పగడాలకు హాని ఉంది అని తెలుస్తోంది, అటు ముస్లిం సమాజం నుంచి హాని ఉందని తెలుస్తోంది, ఇటు క్రిస్టియన్స్ కూడా కొంతమంది బెదిరించే క్రిస్టియన్స్తో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి అన్న విషయం గురించి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ వదిలేసి మీరు ఒకవైపుకి మాత్రమే ఎందుకు చూస్తున్నారు అనే విషయాన్ని జోసెఫ్ అడుగుతున్నారు. సార్ నేను జోసెఫ్ గారికి ఏం చెప్తున్నానంటే, ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు లేదా పాస్టర్లు చంపిరని మేము నిర్ధారిస్తలేము. ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు, అది యాక్సిడెంటా మర్డర్ అనేది మాకే తెలియదు. మీకు ఎలా నిర్ధారిస్తాం మేము వాళ్ళు చంపారు వీళ్ళు చంపారని? హత్యనే అంటే మీరు ఎంతవరకు అనుమానాస్పద మరణం అనట్లేదు కదా, ఇది హత్య అని నమ్మాము, హత్యనే కదా అంటున్నారు. ఇప్పుడు మీకు అది అనుమానాస్పద మరణమా హత్య మీ విషయంలో? అనుమానాస్పద మరణమే, అది అనుమానాస్పద మరణం. రిపోర్ట్ వచ్చేంత వరకు మేము ఏం ధృవీకరించలేము. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము ధృవీకరిస్తాం అది మర్డరా యాక్సిడెంట్ అనేది. అప్పుడు ఎవరు చంపారు, ముస్లిం చంపారా, హిందువులు చంపారా, క్రైస్తవులు చంపారా అనేది తెలుస్తుంది అప్పుడు. సో ఇప్పటి వరకు మీ ఒపీనియన్ ప్రకారం అదే హత్య అని మీరు అనుకోవట్లేదు, అనుమానాస్పద మరణం అని మీరు అనుకుంటున్నారు. హత్య యాక్సిడెంటా అనే అనుమానాలు మాకు రేపుతున్న పోలీసులకు చెప్తున్నాం. మేము 17 రోజులైనా ఇంతవరకు మాకు ఎలాంటి క్లారిటీ ఇవ్వనందుకు మేము అది హత్యనా యాక్సిడెంట్ అన్న అపోహలో మేము తిరుగుతున్నాం. కానీ లక్షలాది మంది క్రిస్టియన్స్ అలా అనుకోవట్లేదు కదా, ఇది మేము మరణం కాదు హత్య అనే నమ్మాము అని కదా అంటున్నారు అందరూ. అంటే హత్యని నమ్మేలాగా ఇట్లా క్రియేట్ చేస్తున్నారు. దానికి ఏంటంటే పోస్ట్మార్టం రిపోర్ట్ రాకపోవడము, లేదంటే దెబ్బలు అన్ని కావని చెప్పడము, ఆ వీడియోలు మేము మావి కావు, పోలీసు వారి కావు, వేరే వాళ్ళే అని చెప్పడము, ఇలాంటివన్నీ హత్య అని చెప్పడానికి అవి అనుమానంగా స్పష్టంగా పడుతున్నాయి అంటున్నారు మా వాళ్ళు. లేదు అంటే వేసుకున్నటువంటి షర్ట్ దగ్గర నుంచి బైక్ దగ్గర నుంచి ఆ బైక్ పడి ఉన్న పరిస్థితి గురించి ఈరోజు రాజాబోడి కూడా మాట్లాడారు. 7 చంపారు అని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, తెలుగు రాష్ట్రాల నుంచి నాకు ఒక సమాచారం వచ్చిందని బోడే రాజు కూడా ఇందాక రాజాబోడే కూడా మాట్లాడారు. ఒక ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, విజయవాడలో ఏదో జరిగింది, చంపేశారు, 7 కలిసి చంపేశారని ఆయన అంటున్నారు. లక్షలాది మంది క్రిస్టియన్స్ ఇది హత్య అని మేము నమ్మేమని అంటున్నారు. మీరు ఇప్పుడు అనుమానాస్పద మరణం అంటున్నారు మళ్ళీ. సార్ ఇప్పుడు ఎవరైతే బ్రదర్ చెప్పారో అమెరికా నుంచి, ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పంపిస్తే హత్య అని ధృవీకరించవచ్చు. కానీ ఇక్కడ హత్య అని అనుమానము రేపడానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, అది యాక్సిడెంట్ అని రేపడానికి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ కావాలంటే పోలీసు వారు ఏమైనా పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి జరిగింది ఇది అని చెప్పినంత వరకు మనం దేన్ని ధృవీకరించలేము.
సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే మనం ధృవీకరించగలుగుతాం. సో అంతవరకు ఇది హత్య అని అంటూ ఉన్న వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? దీని మీద ఇంకా అనుమానాలు, హత్య ప్రమాదం అని హత్య అని చెప్పే వాళ్ళకి ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయి అవన్నీ ఆర్టీవీకి ఇవ్వండి. ఆర్టీవీ వాళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు. ఆర్టీవీ వాళ్ళు చాలా క్లుప్తంగా మన కోసం ఇన్ని రోజులు కష్టపడుతున్నాడు. 17 రోజులు ఆర్టీవీ వాళ్ళు మినిట్ టు మినిట్ మన కోసం పనిచేస్తున్నారు. ఎటువంటి ప్రూఫ్ ఉన్నా ఆర్టీవీ వారికి ఇస్తే దాన్ని బట్టి మనం వెళ్ళిపోతాం. మనం గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాము, కోర్టుకు వెళ్తాము ఇది హత్య అని నిరూపించడానికి. అంతే తప్ప మన తను ఏం లేనప్పుడు హత్య అని చెప్తే మనల్ని కూడా మన పని మీద యాక్షన్ తీసుకునే అవసరాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి, చూసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను చెప్తున్నాను సార్. రైట్, ఓకే. జోసెఫ్ కూడా మనకి అందుబాటులోకి వచ్చారు. ఎస్ జోసెఫ్ గారు, జాన్ గారు అంటున్నది ఏంటంటే ప్రధానంగా మీరు అజయ్ ఇంతకుముందు ఎప్పుడో మాట్లాడాడు ఆ మాటలు, కానీ అజయ్పై అప్పుడు ఫిర్యాదు చేయకుండా ప్రవీణ్ మరణం తర్వాత మీరు ఫిర్యాదు చేశారంటే మీరు ఫిర్యాదు చేసిన విధానాన్ని డౌట్ చేయాల్సి వస్తుంది అంటున్నారు. జోసెఫ్ గారు యాజ్ ఏ క్రిస్టియన్ గా ప్రవీణ్ పగడాల గారికి హత్య నమ్ముతున్నాడా, యాక్సిడెంట్ నమ్ముతున్నాడా? అసలు అతని దగ్గర అసలు ఓకే జోసెఫ్ గారు మీ ఆడియో రావట్లేదు. ఓకే ఒకసారి పీసీఆర్ ఒకసారి ఆడియో సెర్చ్ చేయండి. ఓకే జాన్ గారు, అంటే ఆయన ఇప్పుడే ఆడియో వీడియో చూసి ఉన్నాను అని అంటూ ఉన్నారు. ఒకసారి అది కూడా అడుగుతాం. బహుశా ఇప్పుడే చూసిన తర్వాత నేను కంప్లైంట్ చేశానని అంటున్నారు. అంటే అప్పుడు చూడలేదు, ఇప్పుడు చూసి అంటారు. ఓకే, అంటే ఇప్పుడు జోసెఫ్ వెనక ఎవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ప్రవీణ్ పగడాల శత్రువులు అంటే అన్ని మతాల్లోనూ ఉన్న వాళ్ళు ఉన్నారా, లేదంటే పలానా వాళ్ళు మాత్రమే ఉన్నారని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు సార్ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కల్చర్ వేరు, తమిళనాడు కల్చర్ వేరు. ఇప్పుడు జోసెఫ్ గారు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిలర్. జోసెఫ్ గారికి కొంచెం క్రిస్టియానిటీ కోసం కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న రాజకీయాల కోసం తెలుపుకుండొచ్చు. జోసెఫ్ గారు ఒక మందిరాన్ని కూల్చేస్తే, మందిరం కోసం దాడి జరిగితే హిందువులు సపోర్ట్ చేసుకుంటా గాజులు పట్టుకొని బొట్టు పట్టుకొని, అరే హిందువులారా మీరు ఇంట్లో పడుకుంటున్నారా, లేచి దాడులు చేయండి మీరు. అంటే ఆయన క్రిస్టియన్ కదా, ఆయన ఏమంటున్నారంటే లేదు నేను వాస్తవానికి సపోర్ట్ చేస్తున్నాను అని జోసెఫ్ అంటున్నారు. నేను హిందువులకో ముస్లింలకో వేరే వాస్తవానికి సపోర్ట్ చేసినట్టయితే ఒక సహోదరునితో మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకొని ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇప్పించాలి, ఆయన అరెస్ట్ చేయించాలి. వాస్తవాలు ఇన్ని రోజులు చూడకుండా నువ్వు ప్రవీణ్ పగడాల కేసు కోసం మాట్లాడినప్పుడే వాస్తవాలను చూసి ఎఫ్ఐఆర్ పెట్టగానే ఎంబడే రిజిస్టర్ అయిందండి. కోర్టు పెట్టిరు, కోర్టు బయట రిజిస్టర్ అయ్యి వచ్చేసింది కంప్లైంట్. అంటే ఇది నమ్మసక్యంగా ఎవరికి ఉండదు, అసలు ఎవరు నమ్మరు. నాకు అప్పుడు చూడలేదు, నేను ఇప్పుడే చూసాను, ఎవరు నమ్మరు. అది అంటే వాంటనే మీరు ఆల్రెడీ వాళ్ళతో ఉన్నారు కాబట్టి, వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు కాబట్టి, మేము కూడా హిందువుల సపోర్ట్ చేస్తాం, ముస్లింలు సపోర్ట్ చేస్తాం. భారతదేశంలో మాకు కూడా స్నేహితులు హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, మా చుట్టాలు కూడా హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. కానీ పోతే వాళ్ళతో మాకు సంబంధం లేదు, అందరూ మా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటున్నాము. మీరు మధ్యలో వచ్చి జోసెఫ్ గారు హిందువులతో ఉన్న వీడియోలు మీరు పాస్ చేసి హిందువులనన్నా ముస్లింలన్నా క్రిస్టియన్ అన్నా ఒక్కటే, మా మనోభావాలను దెబ్బతీస్తారు. జోసెఫ్ హిందూ కాదు కదా, జోసెఫ్ హిందూ కాదు కదా. అదే కానీ అంటున్నాడు ఆ వీడియోలో, అతను హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అంటున్నాడు. హిందువులతోనే ఎక్కువ ఉండి వీడియోలు సోషల్ మీడియాలో పెడుతున్నారు. మేము కూడా హిందువులతో ఉంటాము, మేము కూడా అటువంటి చేయలేదే. మా స్నేహితులు అడుగుతున్నారు ఏమైంది కేసు ప్రవీణ్ గారు. అంటే జనరల్ గా అవాస్తవాలు చెప్పినప్పుడు మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అవాస్తవాలను చెప్పి మనోభావాలను దెబ్బతీసినప్పుడు ఇది ఏ మత మనోభావాలను దెబ్బతీసిన అవాస్తవాలతో నేను మాట్లాడతాను అని జోసెఫ్ అంటున్నారు. అందులో భాగంగానే మా క్రిస్టియన్ల మనోభావాలు కూడా మా మత మనోభావాలు దెబ్బతినేలా అజయ్ మాట్లాడాడు కాబట్టి అజయ్ బాబు కంప్లైంట్. జోసెఫ్ గారు రాధా మనోహర్ అనే వ్యక్తి బైబిల్ మీద ఉచ్చబోయండి అన్నప్పుడు మా మనోభావాలు ఎక్కడ వెళ్ళినాయి? అప్పుడు కాలేదా? రాధా కరుణాకర్ శుక్ర క్రైస్తవులు అందరినీ లేకుండా చేస్తా చంపేస్తా అన్నప్పుడు మనోభావాలు దెబ్బతినలేదా? అవును, దానికి జోసెఫ్ సమాధానం చెప్పాలి. ఇంతకు ముందు నేను క్వశ్చన్ అడిగాను. అది అమర ప్రసాద్ అంబేద్కర్ వేస్ట్ అని అన్నప్పుడు మా భావాలు మాకు దెబ్బతినలేదా? మరి ఇలాంటి వ్యక్తుల మీద మీరు మీ భావాలు ఎవరికి ఏమన్నా మీరు స్పందించాలి కదా, ఇప్పుడు ఎందుకు స్పందించాడు? ఓకే, కానీ జోసెఫ్ అరెస్ట్కి కారణం అజయ్ అరెస్ట్కి కారణం జోసెఫ్ ఇచ్చిన ఫిర్యాదు అయినప్పుడు మళ్ళీ ఆయన అరెస్ట్ చుట్టూ వేరే విధంగా ఆయన నేనే చెప్పాను నా మనోభావాలే దెబ్బతిన్నాయి అని అన్నప్పుడు దీని వెనుక పలానా వాళ్ళే ఉన్నారు అని అనడం ద్వారా ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్టుగా కొంతమంది భావిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్ చేయలేదో చూద్దాం. కానీ ఇక్కడ అజయ్ అరెస్ట్కు కారణం జోసెఫ్ ఇచ్చిన ఫిర్యాదే. అవును, సో ఇప్పుడు మీరు
సార్ మేము జోసఫ్ గారికి వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, కానీ మా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నాం. ఓకే, కానీ అజయ్ మాట్లాడిన మాటలు జోసెఫ్ లాంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినడానికి అవకాశం ఉందా లేదా? అజయ్ మాట్లాడిన మాటలు జోసఫ్ మనోభావాలు దెబ్బతింటే జోసఫ్ అజయ్ బాబుతో మాట్లాడి, బాబు ఏంటో ఇట్లా అన్నావు మామూలని, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నా ఒక్కని మీద తిన్నాయి, నేను ఒక్కనే ఉన్నా ఇండియాలో, నా ఒక్కని మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఒక్కనే అడుగుతున్నా అని చెప్పాలా. ఓకే, అంటే ఇక్కడ జోసెఫ్ ఒక్కరి మనోభావాలే దెబ్బతిన్నాయి. లక్షలాది మంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిని లక్షలాది మంది మహిళలు క్రైస్తవులు చనిపోయారు మణిపూర్ లో, అప్పుడు ఈయన మనోభావాలు దెబ్బతినలేదు. లక్షలాది మంది కోట్లాది మంది క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చలు నాశనం చేస్తారు, అప్పుడు ఈయన మనోభావాలు దెబ్బతినలేదు. ఎంతో మంది రోమన్ క్యాథలిక్ సిస్టమ్ చంపేస్తున్నారు, అప్పుడు ఈయన మనోభావాలు దెబ్బతినలేదు. ఒక అజయ్ బాబు ఎప్పుడో అన్న వార్త పడతాను ఇప్పుడు మనోభావం దెబ్బతిందని ఎవరు నమ్ముతారు సార్? ఓకే, కానీ ఇప్పుడు అజయ్ బాబు మీద కంప్లైంట్ చేసిన జోసెఫ్ కాబట్టి అటు అజయ్ బాబుకి ఎవరి నుంచి థ్రెట్ ఉండే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సార్ అజయ్ బాబుకి ఎవరైతే అజయ్ బాబును టార్గెట్ చేసి కేసులు పెట్టిస్తున్నారో వాళ్ళ నుంచి థ్రెట్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ బాబు కోసం రాధా మనోహర్ మాట్లాడిండు, అజయ్ బాబు కోసం కరుణాకర్ సుగ్నా మాట్లాడిండు, అజయ్ బాబు కోసం అమర ప్రసాద్ మాట్లాడిండు, అజయ్ బాబు కోసం మాట్లాడే అట్లా వందలలో వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరి వ్యక్తిత్వమే ఈయన మీద పనిచేస్తుంది అనుకుంటున్నాం మేము. వాళ్ళ నుంచి అజయ్ బాబుకి ఏమైనా జరిగినా మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఓకే, ఇప్పుడు మీరు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ నిన్న వెళ్ళి మీరు అజయ్ బాబుని కూడా కలిసి వచ్చారు. సో ఇప్పుడు జోసెఫ్ దగ్గరికి వెళ్ళి ఓకే అజయ్ బాబు మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకునే విధంగా, ఒకవేళ అలాంటి మళ్ళీ ప్రలోభ పెట్టారని అంటారేమో. సో అంటే ఒకవేళ కలిసి కూర్చుని మాట్లాడి ఒక చోట జోసెఫ్ గారిని కంపల్సరీ కలుస్తాము, జోసెఫ్ గారితో కలుస్తాము. జోసెఫ్ గారికి ఏమైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే మేము ప్రత్యేకంగా క్రైస్తవులుగా మేము సారీ చెప్తాము. జోసెఫ్ గారు ఆ కేసును బేషరతు ఇప్పుడే అది విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మీ సహోదరుడు అండి, బయట వాడు కాదు, నీ సహోదరుడు. నీ సహోదరుడు తప్పు చేస్తే నువ్వు క్షమించు, మన బైబిల్ అదే చెప్తుంది, మన రాజ్యాంగం అదే చెప్తుంది. నువ్వు క్షమించకుండా నువ్వు కేసు పెట్టి దండించినావు, సరే లిమిట్. ఇప్పుడు మేము క్షమిస్తున్నాం, మీరు విత్డ్రా చేసుకోండి, మీరు క్షమించి మీ సహోదరుని మీరే కాపాడాల్సిందిగా నేను విన్నపిస్తున్నాం. మేము ఓకే, జోసెఫ్ గారు వినిపిస్తుందండి ఇప్పుడు జాన్ మాట్లాడారు. ఇంకో విషయం సార్ ఇంకో విషయం, జోసెఫ్ గారు ఎప్పుడు ఎవరితో లైవ్ లో మాట్లాడినా గానీ నేను ఒక లిస్ట్ తయారు చేశాను, ఒక లిస్ట్ రెడీ చేశాను అని చెప్తున్నారు. మీరు తినండి, నేను పంపిస్తాను మీకు. ఏం లిస్ట్ అది? అంటే ఎవరి లిస్ట్? సార్ మొన్న ఒక వీడియో వచ్చింది అంబేద్కర్ టీవీలో, జైవీఎం టీవీలో ఒక వీడియో వచ్చింది. అందులో కూడా 132 మంది వీడియో లిస్ట్ రెడీ అయింది, ఇప్పుడు ఒక్కొక్కరిని లేపేస్తాము అని వాళ్ళు చెప్పారు. అందులో వాయిస్ ఈయనేమో నేను లిస్ట్ రెడీ చేశాను, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఒక్కొక్కరిని నేను చూస్తున్నాను అని ఈయన లిస్ట్ అని చెప్తున్నాడు. ఆ లిస్ట్ రెడ్ లిస్టా, వైట్ ఎల్లో లిస్టా, బ్లాక్ లిస్టా, బ్రౌన్ లిస్టా, ఏ లిస్టో మాకు చెప్పాలి. ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు, మరి మీరు ఎవరెవరి నుంచి ఏం చేద్దాం అనుకుంటారో మాకు తెలియాలి, చెప్పాలి. ప్రతిసారి లిస్ట్ అని చెప్తున్నాడు. నేను ఇప్పుడు లిస్ట్ రెడీ చేశాను, ఇప్పుడే స్టార్ట్ అని చెప్తున్నాడు. అది ఏం లిస్టు? అసలు లిస్ట్ నీకెందుకు వచ్చారు? అజయ్ బాబు అంటే మీ మనోభావాలను దెబ్బతీశారు కాబట్టి మీరు ఆయన మీద కేసు పెట్టారు. మరి లిస్ట్ ఏంటి? లిస్ట్ లో ఎంతమంది నీ మనోభావాలు దెబ్బతీశారు? వాళ్ళందరూ బయట పెట్టాలి కదా. ఓకే, జోసెఫ్ గారు, మీ ఒక్కరి మనోభావాలే దెబ్బతిన్నాయా, మిగిలిన క్రిస్టియన్స్ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయా అని జాన్ అడుగుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఈ గొడవలు ఎందుకు? మతాన్ని మనం గౌరవించేది వదిలేసి మతాన్ని వాడుకొని మతాన్ని రోడ్డు మీద తెచ్చి మతం గురించి గొడవలు, మతం గురించి ఒక దేవతలను కానివ్వండి, ఏ రిలీజన్ భగవంతులైనా సరే వాళ్ళను మనం వాడుకొని వాళ్ళని రోడ్డు మీద తెచ్చి వాళ్ళను అసహించుకునేలా, ఇంకా వేరే వర్గాలు అసహించుకునేలా, ఇక్కడ ఒకటే వర్గం కాదు, ఒకటే మతం కాదు, ఒక వర్గాన్ని కీల్చబరిస్తే ఇంకో వర్గం ఖచ్చితంగా కీల్చబరుస్తుంది సార్. యాజ్ ఐ టోల్డ్, నేను ఎవరైతే ఉన్నారో ఇంకా వేరే వాళ్ళు లిస్ట్ రెడీగా ఉంది, కొంచెం పేషెన్స్ ఉండాలి. ఒకటి నేను మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ ఉండే, మీరు మాట్లాడేటప్పుడు నేను టోటల్ సైలెంట్. కొంచెం వినండి ప్లీజ్. ఇంకొకటి, జాన్ గారు ఒక మాట అన్నారు ఇక్కడ సెటిలర్స్ అని చెప్పి. ఏంది పిచ్చుకూతలేంది, ఏది పడితే అది మాట్లాడేస్తారా? కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించాలి, ఏం మాట్లాడుతున్నారు, ఎవరు సెటిలర్స్, ఏంటిది, ఎందుకు, ఏది నోటుకొస్తే అది మాట్లాడతారా?
ఇప్పుడు అజయ్ గారు అదే అలాగే చేశారు. ఏది నోటుకొచ్చింది అది మాట్లాడారు. ప్లీజ్ దయచేసి కొంచెం మాట్లాడేటప్పుడు ఏదైనా మనము ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, సెటిలర్స్ నీకెందుకు సెటిలర్, నేను సెటిలర్ అయితే ఏంది, నేను ఎవరైతే ఏంది, నేను భారతీయుని. మీరు మీరు ఒక లీస్ట్ అంటున్నారు. ఆ లీస్ట్ లో ఇంకెంతమంది ఉన్నారు మీ లీస్ట్ లో? అసలు లీస్ట్ ఇంతకుముందు కూడా లీస్ట్ అనే జేబీఎం టీవీలో ఒక వార్త వచ్చింది. లీస్ట్ రెడీ అయింది, శ్యామ్ కిషన్ చంపేస్తారు, వీళ్ళు చంపేస్తారు, 132 మంది లీస్ట్ అని జేబీఎం టీవీలో వచ్చింది. అది మేము రికార్డ్ చేసి పెట్టినాము. ఇప్పుడు ప్రతిసారి మీరు లీస్ట్ అంటున్నారు. ఆ లీస్ట్ దేనికి? మమ్మల్ని అరెస్ట్ చేయడానికా, మా మీద దాడి చేయడానికా, మమ్మల్ని ఏమో చేయడానికా అని అనుమానం ఉంది మాకు. మీరు తప్పు చేసిండ్రా సార్? మీరు తప్పు చేసిండ్రా? మీరు తప్పు చేయనప్పుడు భయం పడకండి. ఎవడెవడు తప్పు చేశాడో వాళ్ళకి తెలిసిపోయింది. మీరు తప్పు చేయనప్పుడు ధైర్యం ఉండండి. మీరు తప్పు చేయలేదు, ధైర్యం ఉండండి. తప్పు చేశాడు, లీస్ట్ అంటే లీస్ట్ ఏం లీస్ట్ మాకు తెలియాలండి. ఆ లీస్ట్ కోసం మాకు కొంచెం భయంగా ఉంది. మీకెందుకు సార్? లిస్ట్ నాది, నేను రెడీ చేసుకుంటున్నా. అది లవ్ లెటరే ఉండొచ్చు, మీకెందుకు సార్? మీరు చూడండి, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంతే. ఆ లిస్ట్ గురించి మీకెందుకు? నేను మీ వ్యక్తిగతంగా ఏమన్నా అడిగానా? ఆ లిస్ట్ అనేది నా వ్యక్తిగత. లవ్ లెటర్ అయితే మీరు పంపిస్తే నేను ఓకే అంటే నాకు లవ్ అయితే మీకు నాకు లవ్ అవుతుంది, లేదా లవ్ కాదు కదా. ఆ లెటర్ లో ఏముందో మాకు తెలియాలని చెప్తున్నాను, లవ్ చేద్దామని చెప్తున్నాను సార్ మీకు. మనం యాజ్ ఏ బ్రదర్స్ గా మనం ఒకరినొకరు ప్రేమించుకుందాం, ఏముంది, క్షమించుకుందాం. ఇప్పుడు లిస్ట్ గురించి మీకెందుకు సార్? లిస్ట్ మీరు చూడండి, ఎవరు పిలుస్తారో వాళ్ళు వస్తారు. అప్పుడు మనము ఇతను చేసేది కరెక్ట్ అని చెప్పాలి. అంతేగాని బురద జల్లే కార్యక్రమం కానీ ఒక వ్యక్తిగతంగా టార్గెట్ కాదు ఇది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వీ వాంట్ పీస్. మనమందరము ఎలా అంటే రేపటి రోజు కలిసి మనం అన్ని పండుగలు చేసుకోవాలి, అది మనకు కావాలి. పండుగలు అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఏదైనా పండుగ చేసుకోవాలంటే శాంతిగా ఉండండి. లీస్ట్ అంటే భయం ఉండదా? ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ లో ఒక లీస్ట్ రెడీ అయింది సికింద్రాబాద్ లో. ఆ లీస్ట్ పాస్టర్లను చంపే లీస్టు 132 మంది లీస్ట్ రెడీ అయిందని చెప్పారు ఒక వీడియోలో. మీరేమో లీస్ట్ అంటున్నారు, అంతే కొంచెం భయం అవుతుంది మాకు. అది అశాంతిగా ఉంది మాకు. మీరేమో శాంతి అంటున్నారు, అశాంతి రేపు శాంతి ఎట్లా వస్తుంది సార్? మీ వాయిస్ లో క్లారిటీ లేదండి. జోసెఫ్ గారు, మీరు క్లారిటీ లేదు. ఓకే, మీరు మాటికి లిస్ట్ రెడీ చేశారు అంటున్నారు. అటు ఇంకొకటి కూడా లిస్ట్ రెడీ చేశారని ఇంకొకటి వస్తుంది. ఏంటి, ప్రాణాలు తీయడానికి లిస్ట్ రెడీ చేశారా, లేకపోతే ఏమైనా మాట్లాడటానికి లిస్ట్ రెడీ చేశారా? దేనికి లిస్ట్ రెడీ చేశారని అడుగుతున్నారు. మీరు ఆ లిస్ట్ దేనికి రెడీ చేశారు? ఎవరు లిస్ట్ రెడీ చేశారు? మీకు ఎందుకు సార్? వాళ్ళకి ఎందుకు? ఏదో లిస్ట్ రెడీ చేసినాను, చూడండి, జస్ట్ చూడండి. అది మీకు బాధగా అనిపిస్తే ఆ లిస్ట్ లో మొదటి పేరు అజయ్? ఆ లిస్ట్ లో మొదటి పేరు అజయ్ ఏమండి? ఆ లిస్ట్ లో మొదటి పేరు అజయ్? మొదటిది చివరిది అని కాదు. దేర్ షుడ్ బి సమ్ చేంజ్. అలాంటి లిస్ట్ అన్నమాట. మీరు చూడండి, డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇట్. ఎంతమంది పేర్లు రాశారు అందులో లిస్ట్ లో? ఎక్కువ లేదండి, తక్కువ కూడా లేదు. అందులో అజయ్ కూడా ఉన్నారా? అజయ్ పేరు కూడా అందులో ఉందా? సార్ ఇప్పుడు వెనుక గురించి మాట్లాడా, నెక్స్ట్ ఏంటిది అది మాట్లాడతా. ఏంటి నెక్స్ట్ ఏంటి? ఆ నెక్స్ట్ ఏంటి అని అడుగుతున్నారు జాన్ గారు. ఇప్పుడు నేను బీయింగ్ ఇండియన్ సిటిజన్, యాజ్ ఐ టోల్డ్, మీరు అది లాస్ట్ కొంచెం చదవండి. బీయింగ్ అన్ ఇండియన్ సిటిజన్, ఐ విల్ నాట్ స్పేర్ దోస్ హూ అబ్యూజ్ ఇండియన్ రిలీజన్స్. సో ఇక్కడ ఓన్లీ క్రిస్టియానిటీయే కాదు, అదర్ రిలీజన్, దోస్ హూ ప్రొవోక్ వాళ్ళు, యూ విల్ రిజాయిస్ అండి. జస్ట్ హ్యావ్ సమ్ పేషెన్స్ ప్లీజ్. వేరే ఏమొద్దు నాకు. జస్ట్ హ్యావ్ సమ్ పేషెన్స్, లెట్ మీ డూ మై గ్రౌండ్ వర్క్ అండ్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్, we all will have good time. మీరేమైనా ఆర్గనైజేషనా, లేకపోతే మీరు క్రిస్టియన్ లీడరా, లేదంటే మీరు దేశాన్ని ఉద్ధరించే మనిషి, ఎవరో ఒకరు ఉండాలి కదా సార్. మీ డిజిగ్నేషన్ తెలిస్తే మీరు ఈ పని చేస్తున్నారు, మంచి చేస్తున్నారు, మేము నమ్ముతాము. ఇప్పుడు ప్రతిసారి మీరే చెప్తున్నారు మనం పీస్ ఉండాలి. మేము భారతదేశంలో పుట్టినాం సార్, మేము కూడా అందరం భారతదేశం పుట్టినాం, హిందువులతో సహవాసం చేస్తున్నాం. హిందువులు మా ఇంట్లో ఉన్నారు, మా చుట్టాలలో ఉన్నారు. మేము కూడా యాజ్ ఏ ఇండియన్ క్రిస్టియన్ బతుకుతున్నాం. మేము బయట పాకిస్తాన్ క్రిస్టియన్ బతుకుతుంది, ఇండియన్ క్రైస్తవులు బతుకుతున్నాం. నేను క్లారిటీగా మాట్లాడుతున్నా, ఆయన ఓవర్ స్పీడ్గా మాట్లాడేసి నాకేం క్లారిటీ లేదు. నేను క్లారిటీగా మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు అజయ్ బాబు గారు ఉన్నారు, అజయ్ బాబు గారి కుటుంబంలో కూడా దోస్తులు కానీ బంధువులు కానీ హిందువులు ఉన్నారు. అట్లాంటి అజయ్ బాబు హిందువులను విమర్శించినట్టు కాదు కదా.
ఒకసారి మళ్ళీ చెప్పండి జాన్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు బ్రదర్ ప్రతిసారి ఏమంటున్నారంటే ఐఎమ్ ఇండియన్ అందరినీ కాపాడుతా అందరినీ చేస్తా అంటే మీరు ఏదైనా ఆ సంస్థన మీదేమైనా ఆర్గనైజేషన్ ఉందా, లేదంటే మీరు ఒక్కరే దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చారా, లేదంటే క్రైస్తవులు ఉద్ధరించి వచ్చారా, మార్పు తీసుకొస్తామని వచ్చారా? అంటే జోసెఫ్ ని మీరు క్రిస్టియన్ కాదంటున్నారా? అసలు ఏం చేస్తున్నారు మీరు? ఆ లీస్ట్ ఏంటి అని అడుగుతున్నాను నేను. అంటే జోసెఫ్ ని క్రిస్టియన్ కాదు అని అంటున్నారా మీరు? నేను క్రిస్టియన్ కాదు అంటే క్రైస్తవుడు అంటే ఒక కులాన్ని మతాన్ని పెట్టుకుని ఉన్నాడండి. క్రైస్తవుడు అంటే శాంతిని బోధించేవాడు, శాంతిగా నడుచుకునేవాడు క్రైస్తవుడు. జోసెఫ్ ఏమంటున్నారంటే జోసెఫ్ జోసెఫ్ ఏమంటున్నారంటే మీరు ఒక యాంగిల్లోనే వెళ్తూ ఉన్నారు, ఇతర మతాలపై బురజలుతూ ఉన్నారు, కానీ నేను క్రిస్టియానిటీ ఏదైతే చెప్పిందో అన్ని మతాలను కలుపుకుని వెళ్తూ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నా మతాచారాలను నేను ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాను, కానీ మీరు మీ మతాచారాల కోసం ఇతరుల మత విధానాలను తప్పుపడుతూ మత విధ్వంసాలకు పాల్పడుతున్నారు అని జోసెఫ్ అంటున్నారు. సార్ క్రిస్టియానిటీ అనేది మతమే కాదు, క్రిస్టియానిటీ అనేది మతమే కాదు, క్రిస్టియానిటీ అనేది మార్గం. మేము మార్గంలో నడుస్తున్నాము. మా మార్గంలో నడుస్తున్నప్పుడు మాపై దాడులు జరుగుతున్నప్పుడు, మమ్మల్ని మా ఆడపిల్లలను చంపేస్తున్నప్పుడు, మమ్మల్ని తిడుతున్నప్పుడు, బూతులు తిడుతున్నప్పుడు, దేశంలో ఇలాంటి వ్యక్తి దేశం ఉద్ధరించే వ్యక్తులందరూ ఎట్లా వెళ్ళిపోయారని అడుగుతున్నాను నేను. జోసెఫ్ గారు అర్థమైంది. మంచి మార్గం నడుస్తున్నాం సార్. మేము కూడా చిన్న దళితుల నుంచి వచ్చినాము, దేవుని నమ్ముకున్నాము, ఒక మార్గంలో నడుస్తున్నాము. ఆ మార్గానికి మంచి జరిగే మార్గంలో నడుస్తున్నాము. అది తప్ప మతం వేరు, మతం మంచి జరిగే మార్గంలోనే మీరు ఇతర మతస్థులను మంచి జరిగే మార్గంలో ఊసి మా కులాన్ని దూరం చేస్తున్నారు. కులం వేరు, మతం వేరు. మతం అనేది మార్గాన్ని చూపించేది. మేము మతంలో లేము, మార్గంలో ఉన్నాం. జోసెఫ్ ఒక పని చేయండి, నేను ఇప్పుడు ఎలాగో జూబ్లీస్ వస్తున్నాను, ఆయన కూడా పిలుచుకోండి, ఎందుకంటే ఆయన క్లియర్ లేదు. ఇప్పుడు నేను అవును కాదని చెప్పేస్తాను, ఎందుకంటే ఆయన క్లారిటీ లేదు వాయిస్ లో. ఓకే జాన్ గారు వస్తారా మీరు? ఆయనకి ఆడియో సరిగ్గా వినిపించట్లేదండి. మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తానంటున్నారు. మీరు స్టూడియోకి వస్తారా? స్టూడియోకి రావాలంటే నాకు 4-5 అవుతుంది సార్, ఈ టైంలో రాలేను నేను. ఓకే జాన్ గారు మీరు ఎంతసేపట్లో రాగలుగుతారు? జాన్ గారు మీరు 2 o'clock రాగలుగుతారా? ఒకవేళ జాన్ ఆయన మీరు స్టూడియోకి వస్తే జాన్ మనకి ఆన్లైన్లో తీసుకోవచ్చు జూమ్లో. మీరు 2 o'clock మీరు స్టూడియోకి రాగలుగుతారా? అవును, మీ ఆడియో అయితే క్లారిటీ లేదు. ఓకే దెన్ ఓకే జాన్ గారు నేను మీతో మాట్లాడతాను అయితే. దెన్ మీరు స్టూడియోకి రావచ్చు. ఓకే నేను జోసెఫ్ గారు మీ స్టూడియోకి రావచ్చు. మీరు స్టూడియోకి వచ్చిన తర్వాత జాన్తో మనం ఆన్లైన్ తీసుకుందాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ రైట్. జాన్ గారు నేను మీతో మాట్లాడి కన్క్లూడ్ చేస్తాను. జోసెఫ్ మనతో జాయిన్ అయిన తర్వాత ఆయన అభిప్రాయం కూడా తీసుకుందాం, ఎందుకంటే మీరు మాట్లాడేది ఆయనకి అర్థం కావడం లేదు. ఓకే జోసెఫ్ చాలా క్లియర్గా చెప్తున్నారు, నేను అన్ని మతాలను గౌరవిస్తాను, అన్ని మతాలు కలిసి కూర్చుని పండుగ చేసుకునేటటువంటి వాతావరణం ఉండాలి, అన్ని మతాల వారు అన్ని మతాల పండుగలకి కూడా విష్ చేసుకునే విధంగా ఉండాలి. కానీ కొంతమంది కొంతమంది ఆ వాతావరణాన్ని చెడగొట్టేస్తున్నారు. అందులో అజయ్ కూడా ఉన్నారు, మరికొంతమంది ఉన్నారు. ఆ లిస్ట్ని తయారు చేసుకున్నాను, సో ఆ లిస్ట్లో భాగంగా నేను చట్ట ప్రకారం ముందుకు వెళ్తాను అని అంటున్నారు. సార్ ఆయన లిస్టు ప్రకారము చట్ట ప్రకారంగా వెళ్ళమని చెప్పండి, కానీ ఆ లిస్ట్ అనే వర్డ్ని, ఆ లిస్ట్ ఏం లిస్ట్, అసలు ఏం చేద్దామని ఆ లిస్టు? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేపిద్దామనా, వాళ్ళని చంపుదామనా, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేపిద్దామనా అని మాకు అనుమానం ఉంది ఆయన పైన. ఒకటి ఇప్పుడు ఆయన ప్రతిసారి ఇదే చెప్తుంది సార్, ఒకటి అయిపోయింది, ఇంకా లిస్ట్ రెడీ ఉంది. మీరు హిందువులను గౌరవించండి, మేము కూడా గౌరవిస్తాం, భారతదేశంలో అన్ని కులాలను మతాలను మేము గౌరవిస్తాం, మమ్మల్ని ఒకరిని ఏకాకిం చేసి మీరు మాట్లాడొద్దు అంటున్నాను. అంటే మమ్మల్ని దూరంగా పెట్టి వీళ్ళు క్రైస్తవులే కాదు, వీళ్ళు క్రైస్తవులు అయితే ఇలా మాట్లాడరు అని ఆ వర్డ్స్ వద్దు, ఆయన దాన్ని విరమించుకోవాలి ఆ వర్డ్స్ని. ఓకే ఒక పని చేద్దాం, ఆయన వచ్చిన తర్వాత ఈ డిబేట్ని మనం కంటిన్యూ చేద్దాం. సో ఇప్పటి వరకు ఒకసారి నేను పోల్ కూడా పెట్టాం మనం. ఈ పోల్లో ఎవరు వాదంతో ఏకీభవిస్తున్నారు అంటే 78% జాన్ వాదంతో ఏకీభవిస్తున్నామని చెప్తున్నారు, ఓన్లీ 22% మంది మాత్రమే జోసెఫ్ వాదంతో ఏకీభవిస్తున్నామని చెప్తున్నారు. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. జోసెఫ్ అంటూ ఉన్నారు,
మత సామరస్యాన్ని కొంతమంది చెడగొడుతూ ఉన్నారు, క్రిస్టియన్స్లో ఉన్న వాళ్ళు కూడా చెడగొడుతూ ఉన్నారు. సో వాళ్ళపైన నేను పోరాటం చేస్తున్నాను. ఇతర మతస్థులైనప్పటికీ కూడా క్రిస్టియన్స్కి మతాచారాలను దెబ్బతీసే విధంగా, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇతర మతస్థులు ఎవరైనా కమెంట్ చేసినా నేను వాళ్ళపైన పోరాటం చేస్తాను. అండ్ క్రిస్టియన్స్లో, క్రైస్తవుల్లో కూడా క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కానీ ఇతర మతాల వారు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా నేను ఫైట్ చేస్తాను, లిస్ట్ రెడీగా ఉందని జోసెఫ్ అంటున్నారు. సో జోసెఫ్ స్టూడియోకి వచ్చిన తర్వాత మళ్ళీ డిబేట్ని కంటిన్యూ చేద్దాం. అండ్ అజయ్ అరెస్ట్కు కారణం జోసెఫ్ ఇచ్చిన ఫిర్యాదు. అజయ్ గతంలో ప్రభు విగ్రహాన్ని, యేసు ప్రభు విగ్రహాన్ని పగలగొడతాను, మరియమ్మ విగ్రహాన్ని పగలగొడతాను అని ఆయన కొన్ని కమెంట్స్ చేశారు ఒక డిజిటల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. దానిపై నా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ చేశారని అంటూ ఉన్నారు. కానీ ఏదైనా ఉంటే మనం కూర్చుని మాట్లాడదాం, ఇలా అరెస్ట్ల వరకు తీసుకువెళ్ళడం ఎందుకు? మనందరం ఒకటే, అందరం కలిసే సోదరు లాంటి వాళ్ళం కదా, నువ్వు ఒక మాట చెప్పాల్సింది అని జాన్ జోసెఫ్తో అంటున్నారు. సో ఇదే కాదు ఇంకా లిస్ట్ ఉందని జోసెఫ్ అంటున్నారు. మరి చూద్దాం వచ్చిన తర్వాత లిస్ట్ ఏంటో. సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో ఈలోపు తెలియచేయండి. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా, స్పెసిఫిక్గా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు వాటిని కమెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను జోసెఫ్ అండ్ జాన్ ముందుకు తీసుకుని వెళ్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.